హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం అరుణాచలంలో ఉన్నాం. అరుణాచలం టైం వచ్చేసి 1:59 అవుతుంది. అదే యాక్చువల్ అయితే 5 గంటలకు లేచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల దాని ముందరికే తీసుకొచ్చినాం. ఇప్పుడు 1:59 2కి 14 km గిరి ప్రదక్షిణ. మొత్తం 7 అందరూ 6 వచ్చారు, కానీ ఒక అన్నని స్కిప్ కొట్టినాం. వై బికాస్ అది దర్శనానికి డైరెక్ట్ వస్తున్నాడు. సో అన్నని కొంచెం శ్రీమంత్ అన్నని పక్క పెట్టాల్సి వచ్చింది. ప్రజెంట్ వచ్చేసి గుడికి దగ్గరలో ఉన్నాం. 1:59 అంటే దరిదాపులో 2:15 వరకు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసే ముందు మీకు ఒకసారి గుడి చూపిస్తా, ఎంట్రన్స్ చూపిస్తా. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనం ఏమేమి తిరుగుతున్నాం, మధ్యలో ఎటు అది అంటే టెంపుల్స్ ఉన్నాయి కొన్ని. ఆ 14 కిలోమీటర్స్ టెంపుల్స్ మధ్యన టెంపుల్స్ ఏవే టెంపుల్స్ అయితే ఉన్నాయో ఆ టెంపుల్స్ మీకు చూపిస్తా. స్టే ఆన్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మనకు గుడి ముఖద్వారం, రాయద్వారం అని కూడా పిలుస్తారు. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. వెళ్దాం పద. రాజగోపుర ద్వారానికి అయితే వచ్చేసినాం. మీకు చూపిస్తాను చూడండి. నార్మల్గా గిరి ప్రదక్షిణ ఎవరు చేసినా కానీ ఒక దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టేసి దేవునికి దండం పెట్టి మనసారా కోరుకొని ఇక్కడ నుండి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు, ముందర అదే చేస్తున్నారు. వచ్చేసి దర్శనం టైమింగ్కి తీస్తారు. ఆ లోపు మనం వచ్చేసి దర్శనం చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనోడు దీపం ముట్టించి చూపిస్తున్నాడు చూడండి. దీపార్చన అయిపోయాక గుడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. రష్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్లే అనిపిస్తుంది. సో వాళ్ళు మనం ముందర మొదలు పెడితే వెళ్ళిపోవచ్చు తొందరగా. ఎగ్జాక్ట్లీ అద్భుతమైన టైంలో మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టినాం. 2:22 AM. ఏ టైంకి అవుతుంది అనేది ఇక మనం నడిచే విధానాన్ని బట్టి చూద్దాం ఏమవుతుందో ఏమో. నడవగలుగుతాం 100%. దేవుని దైవం ఉందనే అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మీరు అనుకోవచ్చు, అరే మీ ఫ్రెండ్స్ ఏమో కొబ్బరికాయ కొట్టిరు అండ్ దీపం ముట్టించారు, నువ్వెందుకు ముట్టేయలేదు అనుకోవచ్చు. అందులో ముట్టేయడానికి కొన్ని అని ముట్టియకపోవడానికి గల కారణం పెద్దది ఏం లేదు. మెయిన్గా చిన్న చిన్న అనివార్య కారణాల వల్ల మాత్రమే చేయలేదు. ఫస్ట్ టెంపుల్, దీన్ని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. శివాలయం. మనం ఈ టైంలో గిరి ప్రదక్షిణ చేయడానికి గల కారణాలు తెలిసేమన్నా? గిరి ప్రదక్షిణ ఈ టైంలో ఎంచుకోవడానికి గల కారణాలు, ఎందుకు ఈ టైంలో చేయాలి? ఈ టైంలో ఎందుకు చేయాలంటే వాతావరణం వెదర్ కూల్గా ఉంటుంది, పబ్లిక్ తక్కువ ఉంటారు. అందులోటి మనకు టైం లేదు కాబట్టి ఈ టైంలోనే మనం ఎంచుకున్నాం. నిద్ర వచ్చినా కానీ ఈ టైంలో వేసేసి 6 o'clock వరకు కంప్లీట్ అయిందనుకో దర్శనానికి వెళ్ళిపోవడానికి ఈజీగా అవుతుంది కాబట్టి ఈ టైం ఎంచుకున్నాం. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ కూడా మనకు తక్కువ ఉంటారు. సో వెదర్ సపోర్ట్ చేస్తుంది. దర్శనం కూడా కొందరు అయితే ఓకే, వెరీ గుడ్. అంతే. సెకండ్ టెంపుల్ అయితే విజయవంతంగా కంప్లీట్ అయింది. వెళ్ళిపోదాం.
గణేష్ అయినమా. అయితే మనం మార్నింగ్ టైంలో చేస్తున్నాం కాబట్టి దాదాపు ప్రతి ఒక్క టెంపుల్ మనం దర్శనం చేసుకునే టెంపుల్ క్లోజ్ అయ్యి క్లోజ్ అవుతుంది ఉంది కాబట్టి అదొక డిసడ్వాంటేజ్ ఖచ్చితంగా మనకు. వీలున్నంత వరకు 5-6 తర్వాత బెస్ట్ టైం, ఎందుకంటే అన్నీ ఓపెన్ చేసిన టైం మనకు కూడా ఫ్రీగా మన శాంతిగా అన్నీ తిరిగి రావచ్చు. అయింది 2 కిలోమీటర్లు అయింది. లొకేషన్ పెడతా చూడు ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో. కొన్ని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని అలాగే వెళ్ళాల్సి వస్తుంది. మీన్స్ అలాగే అంటే వదిలికి దండం పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడైతే దీనికి దర్శనం అయింది, విశ్వేశ్వరయ్య టెంపుల్. ప్రస్తుతం కాలేదు, మనం నోచుకోలేదు దేవునికి, అయినా సరే మనం ముందరికి వెళ్ళిపోదాం. మీరు చూస్తుండొచ్చు జింకలు. భలే ఉంది. ఓం జై నమ శివాయ, ఓం నమ శివాయ. వచ్చేసి సూర్యలింగం దగ్గర ఉన్నాం. అయ్యో రామ, ఇది కూడా ఓపెన్ లేదు. సూర్యలింగంని ఇప్పుడు కంప్లీట్ చేసాం, తర్వాత వర్ణలింగం వస్తుంది, అది కూడా దర్శనం చేసుకుందాం. అయితే మీరు వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. బయట కూడా దొరుకుతాయి, బట్ మన బాటిల్ మనం క్యారీ చేస్తే అనవసరంగా పైసలు వేస్ట్గా, మనకు మానసిక ఆనందం. వర్ణలింగం లోపలికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. ప్రజెంట్ అయితే వర్ణలింగం కంప్లీట్ చేసుకున్నాం. అయితే మీరు ఖాళీ నడక నేను రాలేను అనే పరిస్థితిలో ఉన్నట్లయితే మీకు రాయద్వారం నుంచి ఆటో రిక్షాలు దొరుకుతాయి. నా సింగిల్గా అయితేనేమో పర్ హెడ్ 200 తీసేసుకుంటాడు. లేదు నాకు ఆటో మొత్తం కావాలి, నేను ఫ్యామిలీతో ఉన్నా, లేకపోతే ఇద్దరం కలిసి వచ్చాము భార్య భర్తలు అన్నప్పుడు మీకు ఆటోకు 2000 లేదా 1000 బేస్డ్ ఆన్ మీరు చేసే బార్గెన్ మీద ఆధారపడి ఉంటుంది. నడవడానికి కనుక ఏం ప్రాబ్లం ఉండదు. ఆడాడ సిట్టింగ్ ప్లేస్లు ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, అన్ని వసతులు ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే వెయిట్ చేసుకుంటా కనుక నడిచినా కానీ ఏ ప్రాబ్లం ఉండదు. వీళ్ళనంత వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే టైం ఉంది. సో వీళ్ళనంత వరకు వెయిట్ చేయండి.
నిదానంగా రండి, దేవుని దర్శించండి. మా సజెషన్ ఏంటంటే నైట్ టైంలో నడిస్తే బెస్ట్. వెదర్ సపోర్ట్ చేస్తుంది, ట్రాఫిక్ ఉండదు, పబ్లిక్ ఉండరు. ఆవుల కేసు మాకే లేదా అని బాధపడుతున్నాయి. ఇది వచ్చేసి వాయులింగం. మోస్ట్ టెంపుల్లో వాయులింగం టెంపుల్ కూడా ఒకటి. ఇందులోకి వెళ్ళిపోదాం. వేరే లింగం. చెప్తున్నా, దేవుడా నా అరికాళ్ళకు బొగ్గలు వచ్చినాయేమో అన్నట్లు అనిపిస్తుంది. చుక్కగా అనిపిస్తున్నాయి. ప్రజెంట్ వచ్చేసి 10 కిలోమీటర్స్. ఎస్, యు ఆర్ హియర్. మన బ్రాండ్ అమరాన్. జయ జయ రామ్ జానకి రామ్. వాళ్ళు చెప్తున్నా, భరిస్తున్నా అంతే. భరించాలి, తప్పదిగా, వేరే చాయిస్ లేదు. ఆగమంటేనే అన్న అవతలేడు, పొలం పొలం అంటున్నాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేసినామంటే టైం తీసుకున్నాం. అది 10 నిమిషాలకు ఒకసారి, అర్ధ గంటకు ఒకసారి ఆగేది, నడిచేది. సో పెయిన్స్ అనేది అప్పుడు అంత లేవు. ఇప్పుడు కంటిన్యూగా 1 అవర్కు 5 కిలోమీటర్స్ కొట్టేసరికి సెల్యూట్. నొప్పులు వస్తాయి, తప్పదు ఇక. మరి ఏం చేస్తాం, సాగిపోవాలి. ఇప్పుడు లాస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. ఆ 2 కిలోమీటర్స్ ఏదో అంటారు కదా, లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి నొప్పులు కలుగుతాయి. ఎస్, ఎగ్జైట్మెంట్. ఉతవాడు అది రావాలి. సరే, ఉంటా. ఈ టెంపుల్ ఉంటుంది అనుకున్నా, అసలు గెస్ చేయలే. మొత్తం క్లోజ్ ఉంటుందని. ఈశాన్యలింగం మిస్ చేసుకున్నా ఈసారి మొత్తం. ఇంత నొప్పులు వచ్చినా భరిస్తున్నా కానీ మోక్ష మార్గం తీయలేదనేది మిగిలిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైమే మిస్ చేసుకున్నా, ఈసారన్నా మంచి చేయొచ్చులే అనుకున్నా. ఈసారి కూడా నా టైం బ్యాడ్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ప్రయత్నం చేయడంలో అయితే తప్పలేదుగా. దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. మన గిరి ప్రదక్షిణ రాజగోపురం చేరికతో సమాప్తం. దర్శన భాగ్యం పెండింగ్ అదే ఉంది. సో ఆ దర్శనం కూడా చేసుకొని వచ్చేద్దాం, పదండి. ఎంత బాగుంది. హర హర మహాదేవ్.